హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ చాక్లెట్స్ అండి. అంటే కాంపౌండ్ ఉంటది కదా! కాంపౌండ్ మెల్ట్ చేసుకొని డబుల్ బాయిలర్ మెథడ్‌లో దాన్ని నేను మౌల్డ్స్‌లోకేసి సెట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే 2 షేడ్స్ కనిపిస్తున్నాయండి. మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ అనమాట. అందుకంటే అదేనండి చేశాను. ఇదొచ్చేసి 46 నంబర్ నాజిల్. 46 నంబర్ నాజిల్ తీసుకొని అందులోనే అంటే నాకు రెఫరెన్స్ పిక్ ఇచ్చారనమాట. సేమ్ అలానే చేయమని. సో, అదే దాన్ని బట్టే బేస్ చేసుకునే చేస్తున్నాను. సో, క్రిస్ క్రాస్‌గా పెట్టుందనమాట రెఫరెన్స్ పిక్‌లో. ఒకటి బ్లాక్, ఒకటి మిల్క్, ఒకటి బ్లాక్, ఒకటి మిల్క్. సో, అలానే నేను చేసుకున్న చాక్లెట్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లో ఒక 15 మినిట్స్ సెట్ చేసిన తర్వాత డీమోల్డ్ చేశాను. చేసుకున్న మొత్తం అన్నీ వేసేసి గోల్డెన్ స్ప్రింక్లర్స్ వేసేసాను ఎడిబుల్‌వి వేసేసి లుక్ ఫినిష్ చేశాననమాట. సో, కేక్ వెయిట్ 1/2 కేజీ. యూజ్ చేసింది వచ్చేసి 6 ఇంచ్ టిన్ అండి. ఇది వచ్చేసి గోల్డెన్ ఫాయిల్, ఎడిబుల్ ఫాయిల్. సో, నాకు అలా రెఫరెన్స్ పిక్‌లో ఉన్న విధంగానే ప్లేస్ చేసి లుక్ ఫినిష్ చేశాను. ఫైనల్ పిక్స్ లాస్ట్‌లో ఉన్నాయి. ఎప్పుడు ఫైనల్ ఫినిషింగే చూపిస్తున్నాను కదా! ఎలా అనిపిస్తుంది ఇలా చూపిస్తుంటే చెప్పండి?